మీటర్ల ఇంటికి జిందాబాద్ సిపిఎం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన కరెంట్ ఛార్జీలు. విమానం ఉన్న వాళ్ళైతే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మనిషి అన్న వాళ్ళైతే వెంటనే ఈ సర్దుబాటు ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలి. ప్రజల దగ్గర అన్యాయంగా పీక్కున్నటువంటి ఈ వేల కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకి సర్దుబాటు చేయాలి. అదే సర్దుబాటు ఛార్జీ అంటే. మరోవైపు సెక్కి ఆదాని ఒప్పందాలని నేను రద్దు చేస్తానని చెప్పి 1,25,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పినటువంటి మీరు ఈ 1,25,000 భారాన్ని మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరు ఎక్కడ ఆపడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రజలారా, విజయవాడ ప్రజలారా, ఈ కరెంటు ఛార్జీలు దోపిడీని మనం అందరం కూడా ప్రశ్నించాలి, అడగాలి. ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ బీజేపీ పంచన చేరిపోయాడు, ఆదాని పంచన చేరిపోయాడు, వాళ్ళ కింద మోకరిల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్మార్ట్ మీటర్ల విషయం కానీ కరెంటు ఛార్జీల విషయం మీద కానీ పల్లెత్తి మాట అనే ధైర్యం చేయట్లా. ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఆదాని మోడీ ముద్దుబిడ్డ దత్తపుత్రుడు ఆదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ లొంగిపోయి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేస్తున్నారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లని మనం ఇంటింటికి వస్తే అడ్డుకోవాలి. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లని పెట్టడానికి వస్తే ఇంటి వెనక్కి పంపించండి, మనకు అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం ఇది ప్రారంభం. రాబోయే రోజుల్లో ఈ కరెంటు ఛార్జీల విషయాల మీద వెనక్కి తగ్గకపోతే, స్మార్ట్ మీటర్ లాగపోతే ఈ ప్రభుత్వాన్ని మరి 2000 సంవత్సరం బషీర్బాగ్ ఉద్యమం స్ఫూర్తితో మరొక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడును ఇంటికి వెళ్ళడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఎంగా ఈరోజు చిట్టినగర్ సబ్స్టేషన్ వద్ద ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. భవిష్యత్తులో ఆగస్టు నెల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నాం.